సో సేల్స్ డాక్యుమెంట్లో కంట్రోల్స్ కొన్ని రిమైనింగ్ ఉన్నాయి. సో ఆ డాక్యుమెంట్ టైప్స్లో వెళ్ళడానికి వివో వెయిట్ టీ కోడ్. సో ఎస్ఐపిలో నేను టీ కోడ్కి వెళ్తున్నాను. సో /n vivo v8. సో పొజిషన్ క్లిక్ చేస్తున్నాను, డాక్యుమెంట్ టైప్ ఇక్కడ ఓవర్, ఎంటర్. సో డబుల్ క్లిక్ చేస్తున్నాను, డీటెయిల్స్. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ డిస్ప్లే రేంజ్ ఉంది. సో డిస్ప్లే రేంజ్ యూ ఆల్ అని ఉంది, ఓకేనా. సో ఇక్కడ ఏంది యూ ఆల్ అంటే ఆల్ ఐటమ్స్ ఉంది. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ మెయిన్ ఐటమ్ ఉంది, ఓకేనా. సో యాక్చువల్ దీని యొక్క యూసేజ్ ఏంటని చెప్తాను. సో మనకు కొన్ని ప్రాసెస్లు ఏంటంటే మెయిన్ ఐటమ్ అండ్ సబ్ ఐటమ్ ఇట్లా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి అన్నట్టు. సబ్ ఐటమ్ లేదా సబ్ ఐటమ్స్ మోర్ దెన్ ఐటమ్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సంతూర్ అనే ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ సంతూర్ అని కాదు, ఏదైనా ఎనీథింగ్, ఒక సోప్ కొన్నాను అనుకోండి, దానికి ఒకటి ఇంకోటి ఏదో చిన్న ఐటమ్ అనేది పెన్నో లేకపోతే పెన్సిల్ అలాంటి ఫ్రీగా ఉంది, బై వన్ గెట్ వన్ లాగా అనుకోండి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే సోప్ అని ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా ఈ సెకండ్ ఐటమ్ అనేది మాన్యువల్గా కాకుండా ఆటోమేటిక్గా వచ్చేసేయాలి. జస్ట్ సోప్ ఎంటర్ చేస్తాను, నాకు ఏంటంటే సోప్ ప్లస్ పెన్ రెండు ఎట్ టైం రావాలి అలా అన్నట్టు ఆప్షన్. సో ఇక్కడ నేను ఆల్ ఐటమ్స్ పెట్టాను కాబట్టి ఎట్ టైం అలా వస్తుంది అన్నట్టు. సో సెకండ్ ఆప్షన్ మెయిన్ ఐటమ్ పెట్టుకున్నాను అనుకోండి, ఓన్లీ నాకు సోప్ మాత్రమే వస్తుంది. బట్ మనకి ఫర్దర్ ప్రాసెస్ మొత్తం ఈ రెండు ఉంటాయి, జస్ట్ డిస్ప్లే మాత్రం మనకి ఒకటే కనబడుతుంది అన్నట్టు. సో ఆ ఫీల్డ్ వాళ్ళ యూసేజ్ అనేది మనకి అక్కడ ఉంటుంది అన్నట్టు. సో మనకి ఫర్దర్ ప్రాసెస్ కొన్ని మెటల్ రిటర్నేషన్ కానీ బామ్ అని ఉంది, అక్కడ దీని గురించి ఇంకొంచెం డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఎఫ్ కోడ్ ఓవర్ వ్యూ స్క్రీన్. సో దీని యూసేజ్ ఏంటంటే మనకి, సో ఇప్పుడు ఇనిషియల్గా UER1 అనేది సెలెక్ట్ అయ్యింది. సో ఇది ఏంటంటే జనరల్ ఓవర్ వ్యూ అని ఉంది, ఓకేనా. సో నేను ఏం చేస్తున్నాను అంటే ఒక్కసారి సేల్స్ ఆర్డర్ క్రియేషన్ పేజ్ ఓపెన్ చేస్తాను, VH01 టీ కోడ్, డాక్యుమెంట్ టైప్ ఓవర్. ఓకే. నెక్స్ట్ సేల్స్ ఏరియా ఎంటర్ చేయాలి, జస్ట్ ఎంటర్ కొడుతున్నాను. సో ఓకే, ఇక్కడ ఇనిషియల్గా ఈ పేజ్ రాగానే, ఈ స్క్రీన్ రాగానే మనకి ఏమైందంటే ఇక్కడ సేల్స్ అండ్ ట్యాబ్ అనేది హైలైట్ అయింది. ఇనిషియల్గా ఇదే ఓపెన్ అవుతుంది మనకి బై డిఫాల్ట్గా, ఓకేనా. సో దానికి రీజన్ ఏంటంటే ఇది ఇనిషియల్గా జనరల్ ఓవర్ వ్యూలో ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, UER2 అనేది సెలెక్ట్ చేసుకున్నాను, సేవ్ చేస్తున్నాను, ఎంటర్, ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఒక్కసారి జస్ట్ ఇది కంపారిజన్ పెట్టుకొని ఇంకో పేజ్లో VH01 స్క్రీన్ ఓపెన్ చేస్తాను, సేమ్. ఓకే, సేమ్ ఆర్డర్ టైప్, సేల్స్ ఏరియా, ఎంటర్. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఐటమ్ ఓవర్ అనేది హైలైట్ అయింది, ఇంతకుముందు సేల్స్ అనే ట్యాబ్ అనేది హైలైట్ అయింది. సో కంపారిజన్కి ఇంతకుముందు ప్రీవియస్ ఇది. సో ఇక్కడ సేల్స్ అనే ట్యాబ్ హైలైట్ అయింది. సో ఇప్పుడు లాస్ట్ వన్ వచ్చేసి ఐటమ్ ఓవర్ వ్యూ ఉంది, అది, ఓకేనా. సో మనకి ఇది ఎలా అంటే మన రిక్వైర్మెంట్ బట్టి ఏదైనా పెట్టుకోవచ్చు. సో దాన్ని కంట్రోల్ ఎక్కడంటే ఇక్కడ ఉంటుంది మనకి. 1 పెట్టుకుంటే అలా ఉంటుంది, 2 పెట్టుకుంటే ఇలా వస్తుంది బై డిఫాల్ట్గా అన్నట్టు. కొన్నిసార్లు ఏంటంటే ఈ 2 అనేది పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే, సో ఇక్కడ చూసుకుంటే కింద వచ్చేసి చిన్నగా ఉంటుంది, ఇక్కడ మనకి మల్టిపుల్ లైన్ ఐటమ్స్ ఎంటర్ చేసుకుంటుంటే ఒక 10-15 ఐటమ్స్ ఎంటర్ చేసుకుంటుంటే మనకి అక్కడ కొంచెం కనబడదు, క్లియర్గా ఉండదు. సో అదే ఐటమ్ ఓవర్కి వచ్చామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సో కస్టమర్ ఎంటర్ చేస్తున్నాను, చూడండి ఐటమ్ ఓవర్కి వచ్చాను, ఇక్కడ కొన్ని కనబడుతుంటాయి మనకు 7-8 ఐటమ్స్ అనేది ఈజీగా కనబడుతూ ఉంటాయి. అదే ఇక్కడ వస్తుంటే ఏంటంటే 2 ఐటమ్స్ మాత్రం కనబడుతున్నాయి, ఇంకా మళ్ళీ కిందికి నెక్స్ట్ ఇట్లా కొట్టుకుంటూ వెళ్ళిపోవాలి, అది కొంచెం ప్రాబ్లం అవుతున్నట్టు. సో దానికోసం అని డైరెక్ట్గా జస్ట్ ఈ స్క్రీన్ ఓపెన్ చేయగానే డైరెక్ట్ ఇది రావాలంటే మనకి కంట్రోల్ ఇక్కడ ఉంటుంది అన్నట్టు, ఇది. సో ఇక్కడ ఉంటుంది దానివల్ల. సో నేను మళ్ళీ పాతది పెట్టుకుంటాను, సేవ్, ఓకే. సో నెక్స్ట్ కొటేషన్ మెసేజెస్ ఉంది, ఓకేనా. ఇది కొటేషన్ మెసేజెస్ నథింగ్ బట్ ఏంటంటే మనం ఏదైనా నార్మల్ కొటేషన్ అనేది క్రియేట్ చేస్తాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి జనరల్ ఎలా ఉంటుందంటే ప్రాసెస్ మనకి ఎంక్వైరీ, కొటేషన్, నెక్స్ట్ ఆర్డర్ ఇలా ఉంటుంది. సో ఎంక్వైరీ అనేది ఆప్షనల్, ఉండొచ్చు ఉండకపోవచ్చు, కొన్నిసార్లు క్రియేట్ చేస్తారు, కొన్నిసార్లు చేయరు. సో కొటేషన్ అనేది కొన్ని ప్రాసెస్లో ఉంటుంది, కొన్నింటిలో ఉండదు, బట్ కొటేషన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక కొటేషన్ క్రియేట్ చేశాను, సో నా ఈ 511 అనే కస్టమర్తో కొటేషన్ వేసాను. సో మీద ఒక మెటీరియల్తోని DMAT01 అనేది ఒక మెటీరియల్ ఉంది, ఓకేనా. సో నేను ఏం చేస్తున్నానంటే ఒక 5 క్వాంటిటీ వేసాను, 50 క్వాంటిటీతో ఆ కొటేషన్ అనేది క్రియేట్ చేశాను. సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే సేమ్ కస్టమర్ సేమ్ మెటీరియల్తో ఒక ఆర్డర్ క్రియేట్ చేశాను, ఓకేనా. క్రియేట్ చేయనప్పుడు ఏమవుతుంది చూపిస్తున్నాను సిస్టమ్ ఏంటంటే, సో సేమ్ డేటా అంటే సేమ్ మెటీరియల్, సేమ్ కస్టమర్ సేమ్ మెటీరియల్తో ఆల్రెడీ కొటేషన్ క్రియేట్ చేసావు. సో అంటే దానివల్ల ఏంటంటే ఒక పాపప్ ఇస్తుంది అన్నట్టు. అంటే ఇది ఇన్ కేసు ఇప్పుడు ఈ డాక్యుమెంట్ కంప్లీట్ చేయమనుకోండి, ఇది ఓపెన్ స్టేటస్లో ఉంటుంది అన్నట్టు. ఓపెన్ స్టేటస్లో ఉండడం వల్ల యూసేజ్ ఏమి ఉండదు, ఓకేనా. సో ఇదే కొటేషన్ నెంబర్ బేస్ చేసుకుని ఆర్డర్ చేసుకున్నాం అనుకోండి, సో ఇది డాక్యుమెంట్ అనేది కంప్లీట్ అయిపోతూ ఉంటుంది, దీన్ని వాడినట్టు ఉంటుంది, అలా ఉంటుంది అన్నట్టు, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఇక్కడ ఇది బీ పెట్టుకున్నాను కొటేషన్ మెసేజెస్.
సో ఇప్పుడు ఒక కొటేషన్ క్రియేట్ చేస్తాను, VA21 ఎంటర్. సో కొటేషన్ డాక్యుమెంట్ టైప్ క్యూటీ, నెక్స్ట్ సేల్స్ ఏరియా ఎంటర్ చేయాలి, ఎంటర్. సో కస్టమర్ ఫైల్ 11 ఎంటర్. సో మెటీరియల్ ఇది ఒక 3 క్వాంటిటీ వేస్తున్నాను, ఎంటర్. ఓకేనా, వ్యాలిడిటీ పీరియడ్ ఎంటర్, ఈ మంత్ ఎండ్ వేస్తున్నాను, ఎడిట్ ఇన్కంప్లీషన్ లాగ్, డాక్యుమెంట్ కంప్లీట్ సేవ్ చేస్తున్నాను. ఓకే, సో కొటేషన్ అనేది సేవ్ అయింది, లాస్ట్ 68 ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఒక ఫ్రెష్గా ఇంకొకటి ఆర్డర్ అనేది క్రియేట్ చేస్తాను, VA01 ఎంటర్. ఓకే, డాక్యుమెంట్ టైప్ సేల్స్ ఏరియా ఎంటర్. సేమ్ కస్టమర్, సేమ్ మెటీరియల్, సమ్ క్వాంటిటీ 1 ఇస్తున్నాను క్వాంటిటీ, ఎంటర్. చూడండి ఇక్కడ మనకి పాపప్ వచ్చింది. సో ఫర్ దిస్ మెటీరియల్ దేర్ ఆర్ ఓపెన్ కొటేషన్స్ ఉన్నాయి, అది మీనింగ్. సో కంటిన్యూ కొడితే నెక్స్ట్ వెళ్తుంది, లేదు లిస్ట్ అనుకుంటున్నాను అనుకోండి, లిస్ట్ కొడుతున్నాను చూడండి. సో 68 అనేది రీసెంట్గా చేశాను, సో ఇది అంతకుముందు చేసింది ఉంది, అలా అన్నట్టు చూపిస్తుంది మనకి. సో కొటేషన్ నెంబరు, క్వాంటిటీ, నెట్ వాల్యూ సంథింగ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇది సెకండ్ సెలెక్ట్ చేసుకొని కాపీ కొడుతున్నాను. సో డైరెక్ట్గా అదే కాపీ అయిపోయింది, అలా అంటే కన్స్యూమ్ చేసుకున్నట్టు ఉంటుంది అన్నట్టు. సో ఇప్పుడు ఇంకా ఫిల్ చేయడానికి ఏం అవసరం ఉండదు, ఆటోమేటిక్గా అంతా వచ్చేస్తుంది. ఇన్కంప్లీట్ కొడతాను, సేవ్, ఇలా వెళ్ళిపోవచ్చు అన్నట్టు. సో జనరల్గా మనకి కొటేషన్ మెసేజ్ పెడితే ఏంటంటే పాపప్ చూపిస్తుంది, ఓపెన్ కొటేషన్స్ ఉంటే కనుక చూపిస్తుంది, అలా అన్నట్టు. సో నెక్స్ట్ ఆప్షన్ అగ్రిమెంట్స్ అనేది, మనకి కాంట్రాక్ట్స్ ప్లస్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. సో అక్కడ కూడా అంతే, మనకి ఏదైనా కాంట్రాక్ట్ లేదా అగ్రిమెంట్ అని క్రియేట్ చేసి దాన్ని వాడుకుంటే అట్లా వదిలేస్తాం అనుకోండి, సిస్టమ్ చూపిస్తుంది అలర్ట్ చేస్తున్నట్టు, ఆల్రెడీ క్రియేట్ చేసే ఉంది. సో ఇది వాడుకుంటావా అంటే మళ్ళీ ఎంటర్ చేసుకోవడానికి ఎందుకు, డైరెక్ట్ ఇది వాడేసుకోవాలని చూపిస్తుంది అన్నట్టు, అది. ఓకేనా, సో నెక్స్ట్ ఇన్కంప్లీట్ మెసేజ్ అని ఉంది. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కొటేషన్, ఈ ఆర్డర్ ఉంది, సేల్స్ ఆర్డర్. ఈ సేల్స్ ఆర్డర్లో ఇప్పుడు నేను ఎడిట్లోకి వెళ్ళి ఇన్కంప్లీషన్ లాగా కొట్టాను. సో ఇక్కడ డాక్యుమెంట్ కంప్లీట్ అని వచ్చింది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఇది తీసేస్తున్నాను, పేమెంట్ టర్మ్స్ అనేది తీసేసి ఎంటర్ కొడుతున్నాను. సో మళ్ళీ ఇప్పుడు ఎడిట్లోకి వెళ్ళి ఇన్కంప్లీషన్ లాగా చెక్ చేస్తున్నాను. సో నాకు ఏమొచ్చింది ఇక్కడ, ఇన్కంప్లీషన్ లాగా వచ్చింది, అంటే ఒక వాల్యూ అనేది మిస్ అయిందని చెప్పి చూపిస్తుంది లైన్ అటెంప్ట్ టైంలో. ఓకేనా, బ్యాక్ వెళ్తున్నాను. సో మనకి ఇది ఇట్లా పాపప్ ఎందుకు వచ్చింది అంటే మనకి ఇన్కంప్లీషన్ ప్రొసీజర్ అనేది ఇక్కడ మెయింటైన్ చేసుకున్నాం. దీంట్లో కొన్ని సెట్ ఆఫ్ మనకి ఏదైతే మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉన్నాయో ఆ ఫీల్డ్స్ని పెట్టుకున్నాము. ఓకేనా, అది పెట్టుకోవడం వల్ల సిస్టమ్ వల్ల పాపప్ మనకి ఆపేస్తుంది, అంటే లైక్ అదొకటి ఉంది అని గుర్తు చేస్తుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే నార్మల్గా ఆర్డర్ తర్వాత నెక్స్ట్ చేసేది డెలివరీ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తారు అన్నట్టు. ఒక డాక్యుమెంట్ నుంచి ఇంకో డాక్యుమెంట్ క్రియేట్ చేసేటప్పుడు డాక్యుమెంట్లో మాక్సిమం మ్యాండేటరీ ఫీల్డ్స్ అనేది ఫిల్ అయి ఉండాలి. అది ఫిల్ అవ్వలేదు అనుకోండి, సో వాటి వల్ల వేరే దగ్గర ప్రాబ్లం వస్తుంది అన్నట్టు. సో ఇష్యూస్ వేరే ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. సో ఆ టైంలో అక్కడ స్ట్రక్ ఆగిపోవడం కంటే ముందు ఇక్కడ ఆపేయడం బెటర్ అన్నట్టుగా ఇది ఇన్కంప్లీషన్ లాగా అనేది యూజ్ అవుతుంది అన్నట్టు. ఓకేనా, సో దీనివల్ల ఈ యూసేజ్ ఉంటుంది. సో ఇక్కడ ఇన్కంప్లీట్ మెసేజ్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపించింది మనకి ఈ డాక్యుమెంట్ అనేది మిస్ అనేది చూపించింది. సో ఈ డాక్యుమెంట్ను సేవ్ చేయాలా వద్దా, సో మనకి ఇప్పుడు సేవ్ చేయాలా వద్దా అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే సేవ్ చేసుకున్నా కానీ అంటే డేటా ఇది మ్యాండేటరీ డేటా మిస్ అయింది, బట్ స్టిల్ మనం సేవ్ చేసుకున్నాం అనుకోండి, సో నెక్స్ట్ డెలివరీ చేసేటప్పుడు సిస్టమ్ ఆపేస్తుంది. ఎందుకు, ఇక్కడ మ్యాండేటరీ డేటా మిస్ అయింది, సో ఈ డేటా ఫిల్ చేసుకో తర్వాత డెలివరీ చేసుకొని చేసి ఆపేస్తుంది, అదే అన్నట్టు. ఓకేనా, సో ఇప్పుడు నేను ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ నాకు ఏమొచ్చింది పాపప్, వుడ్ యు లైక్ టు సేవ్ ఆర్ ఎడిట్. ఎడిట్ అంటే డేటా ఫిల్ చేసుకో, సేవ్ అంటే డైరెక్ట్ సేవ్ చేసేసుకో ఎంటీగా ఉంచేసి, అది మీనింగ్ అన్నట్టు. ఓకేనా, సో ఇప్పుడు నాకు సిస్టమ్ ఏం చేస్తుంటే అలో చేసింది. ఇప్పుడు 428 డాక్యుమెంట్ నేను దీన్ని చేంజ్ మోడ్లో ఓపెన్ చేస్తాను, /VA02 ఎంటర్, 428. సో స్టిల్ ఇది ఫీల్డ్ అనేది ఎంటీగా ఉంది. ఓకేనా, చూపిస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ నెంబర్ కాపీ చేసుకున్నాను, /VL01 నేను డెలివరీ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను, 428 డాక్యుమెంట్ నెంబర్, ఎంటర్. చూడండి ఆర్డర్ కెనాట్ బి డెలివర్డ్, ఇది ఇన్కంప్లీట్ ఉంది, మెయింటైన్ ద ఆర్డర్ అని చెప్పేసి వచ్చింది. ఓకేనా, సో ఆ వాల్యూ అనేది మిస్ అయింది కాబట్టి డాక్యుమెంట్ నెక్స్ట్ ప్రాసెస్ చేయడానికి అవ్వట్లేదు. ఓకేనా, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇన్కంప్లీట్ అనేది ఇది మెసేజ్ అనేది టిక్ చేసుకుంటున్నాను, ఇది సెలెక్ట్ చేసుకున్నాను, సేవ్ చేశాను. ఓకేనా, సో ఇది ఇక్కడ మళ్ళీ ఒక్కసారి ఇంకొకటి ఫ్రెష్గా ఆర్డర్ వేయడానికి ట్రై చేస్తాను, ఎంటర్ కస్టమర్ సోల్డ్ టు పార్టీ, నెక్స్ట్ మెటీరియల్ సమ్ క్వాంటిటీ, ఎంటర్. సో మళ్ళీ చూపిస్తుంది. ఓకే, కంటిన్యూ కొడుతున్నాను. సో ఇప్పుడు చూడండి ఈ పేమెంట్ టర్మ్స్ అనేది మళ్ళీ తీసేస్తున్నాను, ఇక్కడ కూడా నేను తీసేసి ఎంటర్, ఎడిట్ ఇన్కంప్లీషన్ లాగ్. ఓకేనా, సో డేటా అనేది లేదు, కంప్లీట్గా లేదని చూపిస్తుంది. ఇప్పుడు సేవ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. చూడండి సిస్టమ్ ఏంటంటే నెక్స్ట్ సేవ్ చేయడానికి ఇంకా వెళ్ళట్లేదు, మళ్ళీ బ్యాక్ వచ్చాను, బ్యాక్
సేవ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సిస్టమ్ అనేది చూడండి అలో చేయట్లేదు, సేవ్ చేయడానికి ఇవ్వట్లేదు. కంపల్సరీగా మెయింటైన్ చేసుకోలేదు అంటే క్లోజ్ క్యాన్సిల్ చేసుకో అలా ఉందన్నట్టు. సో ఇక్కడ దేనివల్ల ఇలా అవుతుంది, ఇక్కడ ఇది మనం ఇన్కంప్లీట్ మెసేజ్ అనేది పెట్టుకున్నాం కాబట్టి సిస్టమ్ అనేది కంపల్సరీగా అది మెయింటైన్ చేస్తేనే నేను సేవ్ చేయడానికి అలో చేస్తాను, లేదంటే చేయను అన్నట్టుగా సిస్టమ్ చేస్తుంది అన్నట్టు. సో మనకి రిక్వైర్మెంట్ అనేది కొన్నిసార్లు వాళ్ళు అడిగారు అనుకోండి యూజర్స్, సో మనకి కంప్లీట్గా మ్యాండేటరీ డేటా అనేది ఫిల్ చేస్తేనే సిస్టమ్ నెక్స్ట్ ఆ డాక్యుమెంట్ సేవ్ చేయాలి, లేకపోతే లేదనుకుంటే ఇది పెట్టుకోవాలి. లేదు డాక్యుమెంట్ సేవ్ చేసేసుకోండి, తర్వాత కొన్నిసార్లు అది వాల్యూ తర్వాత మేము ఎంటర్ చేసుకుంటాం అనుకుంటే ఇది అంటిక్ చేసుకోవాలన్నట్టు అది. సో మొత్తానికి డాక్యుమెంట్ అనేది ఇన్కంప్లీట్ ఉంటే సిస్టమ్ అనేది నెక్స్ట్ ఫర్దర్గా ప్రాసెస్ అవ్వదు అలా అన్నట్టు. సో డాక్యుమెంట్ అది సేవ్ చేయాలా చేయొద్దు అనేది ఇక్కడ కంట్రోల్ ఉంటుంది మనకి.